అరే ఏంది సార్ మీ అరుపులతో కంటిన్యూగా కునుకు లేకుండా చేస్తున్నారు. అరే ఈ ఇంట్లో ఏదో గూడు పుటాన్ని జరుగుతుందిరా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే లోపు దాన్ని బయట పెట్టి తీరతా. బ్రో ఈ లూస్ టంగ్ గార్డ్ ఏదో ఒకటి చేయాలి. వీడి గ్రహచారం గంటా మారా హై. అభి గ్రహరాజ్ ఎంటర్ హోతా హై. రేపే వీడికి ట్రీట్మెంట్ స్టార్ట్. నాలుగు 400 రౌండ్లు వేసాను. అంతేకాదు గురుగారు, లంగోటితో లింగం చుట్టూ పొర్లు దండలు పెట్టి మరి వచ్చాం. బాపురే గారు ఏమైందండి? అంత ఎత్తున్న గుమ్మం ఇంత పొట్టిగా ఉన్న నాకెలా తగిలిందబ్బా? మృత్యు ఘడియలు మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. మంత్రులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం చూసాం గానీ మృత్యువు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఏంటయ్యా? వినాశకాలే విపరీత బుద్ధి. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యమస్థానం 1వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతుంది. స్థానానికి వెళ్ళిందా స్నానానికి వెళ్ళిందా? పని పాఠాలని ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. అరే దమ్ముంటే ఇది పెంచరా, నువ్వు తెలుస్తుంది. అమ్మా అయ్యో ఏందయ్యా బాపురే, ఏందది? లే పోయో కాలం వచ్చిందా ఏంది? 200 కేజీలు మిస్ అయితే చచ్చిపోయి ఉండేవాడివి. అమ్మో పొద్దునేమో అత్తగిలింది, ఇప్పుడేమో ఇది. బాబోయ్ మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. రారాజు గారు, మహాప్రభు మహాప్రభు నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి. ఏమైంది బాపురి? తమరి నోటి వాక్కు ఫలితం. మృత్యువుకు బాగా ఆకలేసినట్టుంది. నన్ను చికెన్ బిర్యానీలా నంచుకు తిట్టింది స్వామి. ఇప్పటికైనా మా గురూజీ మీద నమ్మకం కలిగిన కలిగినది నాయన. ఇంతకీ మృత్యువు డిమాండ్స్ ఏమైంటాయి స్వామి? ఉపగ్రహ గురూజీ అర్థమైనది. మీరేం చెప్పారు? ఆయనకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి? కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఏంటిది స్వామి? నిజ నిరూపిణి దీపం. ఆ కాశీలో పిండం పెట్టి మనకి ఇష్టమైనది వదిలితే అప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది. నీకు పిండం పెట్టకూడదనుకుంటే నీకు ఇష్టమైనది ఒకటి ఈ నిజ నిరూపిణి దీపం ముందు వదిలితే మృత్యువు శాంతిస్తుంది. నీకు అత్యంత ఇష్టమైనది ఆ? సన్నీ లియోన్. కాదు, ఆ, తెలుగు. 10 మందికి చెప్పలేనిది రా మూర్ఖుడు. అందించిన దొరకు చాలు స్వామి, అందుకున్నా. పితూరీలు చెప్పడం. నీ శవం దగ్గర నీ ఆత్మ కూర్చుని ఏడవకూడదంటే ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు. చచ్చేదాకానా? కాదు, 14 రోజుల ఆ, 14 గంటల 14 నిమిషాల 14 సెకండ్లు చాడీలు చెప్పరా. స్వామి చాడీలు చెప్పకపోతే నా పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది స్వామి. ఆ గ్యాస్ నివారణ మార్గం చెప్పండి స్వామి. దానికో ఎస్ జ్ఞాన దయా సింధు గొడ దూకితే అది ఏంటి స్వామి అది? గ్యాస్ ఎక్కువైతే వెళ్ళి స్టవ్ మీద కూర్చో. గ్యాస్ తుస్సు. అయ్యో బల్లి బల్లంటే నాకు భయం. గజ అదే మోహినికి బల్లంటే భయపడ్డా.